నమస్కారం దర్శకులారా, నేను మీ కార్తీక్. ఎస్ఎన్ఎస్ ఛానల్కి మీకు స్వాగతం. ప్రస్తుతం మనం సత్యలోక ఆశ్రమం బెద్దలకి వచ్చి ఉన్నాము. మనం సామాన్యంగా చూసినట్లయితే సమాజంలో ఎంతోమంది ఈ యొక్క వరకట్నంతో చాలా బాధపడుతుంటారు. అదేవిధంగా వరకట్నం కారణం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆత్మహత్య చేస్తారు. ఇలాంటి సమాజంలో ప్రస్తుతం ఎంతోమంది సంతులు మహాంతులు చాలా ప్రయత్నిస్తున్నారు ఈ యొక్క వరకట్నం అనే ఒక రాక్షసిని అంతం చేయడానికి. ఆ విషయంలో సంత్ రాంపాజీ మహారాజ్ గారు ప్రాముఖ్యత వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే చాలామంది ఇక్కడ శ్రద్ధలో అయితే కూర్చుని ఉన్నారు వరకట్న రహిత వివాహం చేసుకోవడానికి. ఒకసారి మీరు చూడండి, ఈ యొక్క వరకట్న రహిత వివాహాన్ని చూడడానికి లక్షలాదిగా ఇక్కడ మీరు చూసినట్లయితే లక్షలాదిగా ప్రజలు ఇక్కడ వేచి చూస్తున్నారు ఈ యొక్క సత్యలోక ఆశ్రమంలో. ఇలాంటి ప్రాముఖ్యత ఆ యొక్క ఉద్దేశం పట్టుకొని సంత్ రాంపాజీ మహారాజ్ గారు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వరకట్న రహిత వివాహాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగమే ఈ ఒకటి. మనం తెలుసుకుందాం ఇప్పుడు వరకట్న రహిత వివాహాలు ఎలా జరుగుతాయో. సంత్ రాంపాజీ మహారాజ్ గారు ఏ విధంగా ఈ యొక్క భవ్య సమాజంలో భవ్యతరానికి ఏ విధంగా తాను ఈ యొక్క ముందుకు నడిచి వరకట్న రహిత వివాహాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారో అదేవిధంగా చూసినట్లయితే ఈ క్రమంలో హిందూ కానీ తర్వాత ముస్లిం కానీ తర్వాత క్రిస్టియన్ కానీ వారు భేదాంతం లేకుండా అందరికీ సమాన దృష్టితోని వారి యొక్క విధానంను అమలుపరుస్తున్నారు. ఇందులో చూసినట్లయితే మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత కర్ణాటక కానీ మన యొక్క సౌత్తో పాటు నార్త్ నుంచి ప్రతి ఒక్కరూ అంటే ఇరువైపులా వరకట్న రహిత వివాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు చూసినట్లయితే ఇక్కడ లక్షలాదిగా ప్రజలైతే వచ్చి ఉన్నారు. ఇందులో పట హిందూ కానీ ముస్లిం కానీ తర్వాత క్రిస్టియన్ కానీ తర్వాత ఇతరతర మతాలు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ గుమ్మగుడి ఉన్నారు ఈ యొక్క వరకట్న రహిత వివాహాలను చూడడానికి ఎంతో ఆసక్తికరంగా. అదేవిధంగా మీరు చూసినట్లయితే మనం సమయం చూస్తుంటాం వరకట్నం అనేది చాలా తన తండ్రికి ఒక కూతురికి తన తండ్రికి చాలా భారం అని చెప్పేసి అంటుంటారు. కానీ సంత్ రాంపాజీ మహారాజ్ వల్ల తన తండ్రికి అంటే ఎవరైతే కూతురునో తన తండ్రికి భారం లేకుండా వరకట్న రహిత వివాహాలతో పాటు వారి యొక్క భవితరానికి అంటే భవిష్యత్తుకి సంత్ రాంపాజీ మహారాజ్ గారు ఒక ఆధ్యాత్మిక చింతనతో వారు మన యొక్క జీవనాన్ని ఏ విధంగా గడపాలో తర్వాత ఏ విధంగా మనము జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఈ యొక్క ప్రక్రియలో కూడా ప్రాముఖ్యత వరకట్న రహిత వివాహం అనేది సంత్ రాంపాజీ మహారాజ్ గారు ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా వారి అనుయాయులు ఇక్కడ సత్యలోక ఆశ్రమం బెద్దలో కూడా ఇక్కడ వరకట్న రహిత వివాహాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి విధానాలు సంత్ రాంపాజీ మహారాజ్ గారితో పాటు వారి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చేయగలని చెప్పేసి ఈ యొక్క విజువల్ అయితే మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంచి సంతులు ఉన్నారు, చాలామంది ప్రాముఖ్యత వహించిన వ్యక్తులు ఉన్నారు. కానీ వారు కూడా ఆలోచిస్తారు వరకట్న రహిత వివాహాలు జరిపించాలి, అదేవిధంగా వారి యొక్క జీవన శైలి ప్రపంచంలో కూడా చాలా సాధారణంగా ఉండాలని. కానీ సంత్ రాంపాజీ మహారాజ్ గారు దాని యొక్క ఆ లక్ష్యాన్ని చేరవేరుతున్నారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి ఆడంబరం లేకుండా ఈ యొక్క వరకట్న రహిత వివాహాలు అయితే జరిపిస్తున్నారు సంత్ రాంపాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అనుయాయులు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన దేశంలో చూసినట్లయితే మన రాష్ట్రంలో చూసినట్లయితే చాలామంది ఒక స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ యువతులు కానీ ఎవరైనా కానీ వరకట్నం కోసం తన యొక్క పిల్లల్ని హతమరుస్తున్నారు. అదేవిధంగా వరకట్నం అనే ఈ యొక్క బాధ్యతతో వారి యొక్క కుటుంబమే నాశనం అవుతుంది. ఇలాంటి ఏదైతే మన యొక్క రాక్షసి ఉందో వరకట్నం అనేది దానికి విముఖుడు అంటే ఏదైతే మందు ఉందో అది సంత్ రాంపాజీ మహారాజ్ గారు ప్రపంచంలో ఇస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క ఆధ్యాత్మిక సత్సంగం లోపల వారు చెప్తుంటారు ఏంటంటే పరమాత్మని యొక్క విధానం శాస్త్రానుకూలంగా భక్తి చేస్తే పరమాత్మను వారికి రక్షిస్తారని. దాని యొక్క నమ్మకం పట్టుకొని సంత్ రాంపాజీ మహారాజ్ గారి అనుయాయులు ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నారు. అదేవిధంగా మీరు ఈ యొక్క వరకట్న రహిత వివాహాన్ని ఒకసారి మీరు ఆలోచించినట్లయితే మనము ప్రతిసారి చూస్తుంటాం సంత్ రాంపాజీ మహారాజ్ గారి యొక్క పేరు సోషల్ మీడియాలో కూడా చాలా మారుమోగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే చాలామంది వరకట్న రహిత వివాహాలు ఏ విధంగా జరుగుతాయి, సంత్ రాంపాజీ మహారాజ్ గారు ఏ విధంగా వారికి వరకట్న రహితంగా వివాహాలు జరిపిస్తారు అనేది మీ యొక్క క్వశ్చన్ అయితే ఉండవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే అది మీకు చూపిస్తాం, ఆ క్వశ్చన్కి సమాధానం ఏముందో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చాలా సాధారణంగా ఎటువంటి డీజే కానీ లేదా ఎటువంటి పండితులు కానీ అదేవిధంగా ఎటువంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్గా ఇక్కడ వరకట్న రహిత వివాహాలు అయితే ఇక్కడ సంత్ రాంపాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ చాలామంది ఇక్కడ చాలా సింపుల్గా కూర్చున్నారు. అదేవిధంగా మన దేశంలో కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంత్ రాంపాజీ మహారాజ్ గారు వరకట్న రహిత వివాహాలను జరిపిస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే సత్యలోక ఆశ్రమం బెద్దలో 38 జోడీలు అయితే ఇక్కడ కూర్చున్నారు వరకట్న రహిత వివాహాలతో. మీరు చూడండి ఒకసారి వారు ఎంత
సింపుల్ అంటే నమ్మశక్యం కానీ అంటే ఒక వ్యక్తి సపోజ్ ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా సపోజ్ ప్రోగ్రామ్ చేయాలన్నా కనీసం వేలతో పాటు లక్షలు కూడా అవుతుంది మనీ. కానీ సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఈ యొక్క ఆచరణలో వారి యొక్క ఆదేశంతో వరకట్న రైతు వివాహాలు అయితే ఇక్కడ జరిపిస్తున్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ నార్త్తో కాకుండా సౌత్ ఎక్కడైతే మనదైతే కర్ణాటక ఉందో అక్కడ నుంచి కూడా సంత్ రాంబాజీ మహారాజ్ గారి యొక్క అనుయాయులు ఇక్కడ వచ్చి వరకట్న రైతు వివాహాలు అయితే చేసుకుంటున్నారు. దీనికి ఉదాహరణ ఇక్కడ ఉంది. ఒకసారి మీరు యొక్క వీడియో చూడండి మొత్తం. కర్ణాటక నుంచి కూడా వరకట్న రైతు వివాహాల కోసం ఇక్కడ వచ్చి ఉన్నారు. అదేవిధంగా వారు వరకట్న రైతు వివాహం చేసుకున్నారు. ఇక్కడ చూడండి వారు కూడా మన సౌత్ నుంచి కర్ణాటక నుంచి బీదర్ నుంచి వచ్చి ఉన్నారు. వీరు కూడా సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆదేశం ప్రకారం వారు వరకట్న రైతు వివాహం తీసుకోకుండా ఎటువంటి ఆడంబరాలు చేయకుండా వారు సాధారణంగా ఈ యొక్క వరకట్న రైతు వివాహాలు అయితే చేసుకుని ఉన్నారు. మనం ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం వరకట్నం అనేది వారికి ఏ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు సమాజం చూసుంటారు. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ చూసారో వారు వరకట్న రైతు వివాహాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు కేశవ్ కుమార్. నేను తెలంగాణ నుంచి ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అదిగాక ఇక్కడ గురూజీ దయ వల్ల ఆధ్యాత్మికతలో ఏముందంటే ఇక్కడ పెళ్లి విషయంలో ఎలాంటి డబ్బు సమస్య లేదు. బయటనేమో కట్నం సమస్య, తల్లిదండ్రులు హింస పెట్టడం అనేది నడుస్తుంది. ఇక్కడ వచ్చి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పెళ్ళైన తర్వాత గొడవలు ఉండవు వాళ్ళ దగ్గర. అలాంటి సార్ మీరైతే ఇక్కడ వరకట్న రైతు వివాహం అయితే చూశారు. మీకు ఏమనిపిస్తుంది వరకట్న రైతు వివాహం గురించి? వరకట్నం వివాహం గురించి చాలా బాగుంది. ఎటువంటి సమస్య అయితే లేదు. కట్నం సమస్య కూడా లేదు. ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొడుకులతో కూతులతో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. మీరేమని చెప్తారు? ఇక్కడ వరకట్న రైతు వివాహం మీరు చూశారు, మీరేమని చెప్తారు మిమ్మల్ని చూస్తున్న వీక్షకులు? నేను ఏమని చెప్తాను అంటే వాళ్ళని చూస్తే మాకు అర్థం అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మ్యారేజ్ కూడా ఈరోజు జరుగుతుంది లైవ్లో. వాళ్ళని కనుక్కున్నాను. వాళ్ళు ఎన్నటి నుంచో ఇక్కడనే 2-3 మ్యారేజ్ అయిపోయినాయంట. వాళ్ళు నాకు రీసెంట్లీగా పరిచయం అయ్యారు. వాళ్ళ నుంచి నాకు చాలా అనుభవం అయింది ఇక్కడ. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం కానీ అదేవిధంగా మన భవిష్య సమాజంలో అంటే మన సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో ఆ యొక్క సమాచారం తెలుసుకోవడానికి తప్పకుండా ఫాలో చేయండి ఎస్ఏ న్యూస్.